హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ లొకేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు జయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 3000 సంవత్సరాలుగా తెలంగాణను పరిపాలించినటువంటి రాజులందరూ ఏలినటువంటి భువనగిరి కోటని, భువనగిరి గుట్టని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క భువనగిరి కోటని చివరిగా వచ్చేసి కాకతీయులు, చాళుక్యులు, అలాగే చూసుకున్నట్టయితే మొఘలులు, కుతుబ్ షాహీలు వీళ్ళందరూ అయితే పరిపాలించారు. చివరిగా వచ్చేసి సర్వాయి పాపన్ అయితే ఈ యొక్క భువనగిరి కోటను అయితే పరిపాలించాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ యొక్క భువనగిరి కోటని చూపించుకుంటూ అలాగే దీనికి సంబంధించిన స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి కోట లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ మనం 10 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాతకి మనం ఇక్కడ నుండి 610 మీటర్లు నడుచుకుంటూ కుట్టపైకి వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఈ యొక్క భువనగిరి కోట అయితే ఉంటుంది. మనం ఎంట్రన్స్ నుండి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ సర్వాయి పాపన్నకు సంబంధించిన విగ్రహం కూడా ఉంచారు. చూడండి, స్టార్టింగ్లోనే 1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘలుల పాలనలోకి అయితే వచ్చింది. కల్లుగీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న 1708లో ఓరుగల్లును గెలుచుకొని తర్వాత ఈ భువనగిరిని తన ఆధీనంలోకి అయితే తీసుకున్నాడు. మనం ఈ గుట్టపైకి వెళ్తుంటే ఇక్కడ మెట్లు చూడండి, ఇవి కొత్తగా నిర్మించారు అనుకుంటా. సో ఇవి పాత మెట్లు అయితే కాదు. సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే అక్కడ మనకైతే పాత మెట్లు కనిపిస్తాయి. ఒకసారి ఈ గుట్టను చూడండి, మొత్తం మనకు ఒకే రాయిలాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఏకశిల కొండ అని అయితే అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, గుట్ట మొత్తం కలిపి మనం ఒకే రాయిలాగా ఉంటుంది. ఈ గుట్టని మనం 2 కిలోమీటర్స్ దూరం వెళ్ళి పడమటి వైపు నుండి చూసినట్టయితే మనకు పడుకున్న ఒక ఏనుగులాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే దక్షిణం వైపు నుండి చూసినట్టయితే మనకు ఒక తాబేలు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి వస్తే మీరు ట్రై చేసి చూడండి. మనం ఈ గుట్టపైకి కొంత దూరం నడిచి రాగానే ఇక్కడ మనకైతే పాత మెట్లు కనిపిస్తాయి. మనం ఇంత ముందుకు చూసాముగా, అవి కొత్తగా నిర్మించినాయి అనుకుంటా. సో ఇవి పాత మెట్లు, ఈ రాజకాలానికి సంబంధించిన మెట్లు. ఒకసారి ఇక్కడ మెట్లను చూడండి, మెట్టుకు మధ్య ఒక అనగ దూరం ఉంది చూడండి. అయితే అప్పుడు రాజుల కాలంలో గుర్రాలు పైకి ఎక్కడానికి వీలుగా ఉండేందుకు వీటిని నిర్మించారనుకుంటా. సో 2 గుర్రాలు కలిసి పక్కనే వెళ్ళేందుకు ఇంత వెడల్పుతో అయితే మెట్లు నిర్మించారనుకుంటా. అలాగే ఇక్కడ వెడల్పుగా నిర్మించడానికి కారణం కూడా అదే. సో గుర్రాలు పైకి ఎక్కడానికి ఈజీగా ఉంటుందని. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ప్రహరీ గోడ కనిపిస్తుంది చూడండి. మొత్తం మనకు గోల్కొండ గనుక ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మనకైతే ఇక్కడ ప్రహరీ గోడ ఉంటుంది. ఒకసారి మీరు ఆ ప్రహరీ గోడను చూడొచ్చు. సో ఇప్పుడు మనమైతే ఇంకా పైకి అయితే వెళ్దాం రండి. ఈ భువనగిరి కోటను ఎక్కువ సంవత్సరాలు కుతుబ్ షాహీలు అయితే పాలించారు. తర్వాత 1680లో అయితే మొఘలులు ఈ యొక్క భువనగిరి కోటని గోల్కొండను ఆక్రమించుకున్నప్పుడు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఇక్కడ మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ మెట్లు చూడొచ్చు, సన్నగా ఉన్నాయి మొత్తం. అయితే రాజులు ఇక్కడ వరకు గుర్రాల మీద వచ్చి ఇక్కడ నుండి పల్లకిల మీద పైకి వెళ్ళేవారు అనుకుంటా. అదొక కారణమై ఉండొచ్చు. లేదా శత్రువులు యొక్క కోటపై దాడికి వచ్చినట్లయితే ఒకేసారి వాళ్ళు గుంపులుగా పైకి వెళ్లకుండా దీన్ని సన్నగా నిర్మించి ఉండొచ్చు. సో ఏదైనా కావచ్చు, ఏదో ఒక కారణం వల్ల అయితే వీటిని అయితే సన్నగా నిర్మించి ఉంటారు అప్పట్లో మెట్లు అనేవి. సో ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్దాం. ఒకవేళ శత్రువులు ఈ కోట గోడలు బద్దలు కొట్టడానికి ఏనుగులు లేదా పెద్ద పిరంగులు తీసుకొచ్చినట్టయితే వాటిని పైకి తీసుకువెళ్ళడానికి వీలు ఉండకుండా ఈ మెట్లు అనేది ఇంత ఇరుగ్గా నిర్మించి ఉండొచ్చు. సో ఏదో ఒక కారణం వల్ల అయితే ఈ విధంగా నిర్మించి ఉంటారు అప్పట్లో. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది మొదటి ద్వారం. దీన్ని ఉక్కు ద్వారం అంటారు. నిజాం రాజు తన సొంత ఖర్చులతో ఈ ద్వారాన్ని నిర్మించాడట. దీన్ని చూస్తుంటే మనకు గోల్కొండ కోట లోపలికి వెళ్తుంటే ద్వారం వంపుగా ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది చూడండి ఒకసారి మీరు. సో ఇక్కడ మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ పైకి మార్గం అనేది ఈ విధంగా వంపుగా ఉంది చూడండి. సో ఇలా నిర్మించడానికి గల కారణం ఏమిటంటే, శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కోట తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపుల్ని వేరే ఏదైనా మొద్దులు లాంటివి ఉంటాయి కదా, వాటితోటి గట్టిగా కొట్టి పగలగొట్టకుండా ఉండేందుకు ఇలా నిర్మించేవాళ్ళు. అంటే వాటిని పగలగొట్టాలంటే దూరం నుండి ఫోర్స్ యూజ్ చేయాలి కదా. సో ఫోర్స్ యూజ్ చేయడానికి యూజ్ లేకుండా దీన్ని అయితే ఈ విధంగా వంపుగా అయితే కట్టేవాళ్ళు అప్పట్లో. అలాగే ఇంకో రీజన్ కూడా ఉంది. సో అక్కడ పైన భటులు ఉండేవాళ్ళు అనమాట. ఎవరైనా శత్రువులు ఈ కోట దగ్గరకు వచ్చినప్పుడు పైనుండి వేడి నూనె కావచ్చు, లేకపోతే నీళ్లు పోసేవాళ్ళు. అలాగే ఆ హోల్స్ నుండి గన్స్ ఉంటాయి కదా, గన్స్ తోటి పేల్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కొంచెం పైకి కూడా వెళ్ళి చూపిస్తాను రండి, అది ఏ విధంగా ఉంటుంది అనేది. అలాగే శత్రువులు దూరం నుండి బాణాలతో దాడి చేయకుండా ఉండేందుకు కూడా దీన్ని ఈ విధంగా నిర్మించారు. అలాగే ఇక్కడ నుండి కూడా ఒక చిన్న మార్గం ఉంది చూడండి. అది ఎందుకంటే ఈ కోటపైకి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, ప్రతిసారి ఈ కోటకు సంబంధించిన తలుపులు తెరవకుండా
ఏదైనా చిన్న చిన్న పనులకు ఎవరైనా వచ్చి వెళ్ళేటప్పుడు ఇక్కడంగా వెళ్ళేందుకు వీలుగా అయితే ఈ చిన్న మార్గాన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులకు ఎవరైనా వచ్చినప్పుడు ఈ చిన్న మార్గం ద్వారా పైకి వెళ్ళే వాళ్ళు అనమాట. ఏదైనా పెద్ద పనులు ఉన్నప్పుడు రాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే ఈ మెయిన్ గేట్లు తెరిచేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళి చూపిస్తాను రండి. పైన దీనిపైన ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను రండి. సో ఈ ప్లేస్లో అప్పుడు రాజుకు సంబంధించిన భటులు ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ తలుపు నుంచడానికి ఉంచిన హోల్స్ చూడండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూడండి కోట తలుపులు ఉంచిన హోల్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ కోట తలుపులు మూసేందుకు వీటిని యూజ్ చేసేవాళ్ళు అప్పుడు ఈ హోల్స్ అనేది మొత్తం ఇందులో నుంచి ఏదైనా చెక్క లాంటివి పెట్టి ఉంచేవాళ్ళు అనమాట. అలాగే ఇక్కడ భటులు ఉండేవాళ్ళు. అలాగే దీని పైన ఇంకా కూడా చూపిస్తాను రండి ఏ విధంగా ఉంటుంది అనేది. సర్వాయి పాపన్న గోల్కొండను గెలుచుకునే ముందు ఈ భువనగిరి కోటని స్వాధీనపరుచుకొని తన ధనాన్ని మొత్తం కొండ అంతర్భాగంలోని కాళికాదేవి ఆలయంలో దాచిపెట్టాడని ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. ఇప్పటికీ కూడా ఈ యొక్క కోట పైన అయితే చాలా రకాల గుహలు అలాగే స్వరంగాలు అయితే ఉన్నాయి. అవన్నీ కొంచెం ధ్వంసం అయిపోయాయి ప్రజెంట్ అయితే. మీరు ఒకవేళ ఈ భువనగిరి కోట దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఆ గుహలు అయితే కనిపిస్తాయి చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇక్కడ పైన భటులు ఉండేవాళ్ళు అనమాట. కింద ఉన్న శత్రువులు వచ్చినప్పుడు ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ హోల్స్ నుండి వేడి నూనె పోయడం కానీ లేదా గన్స్ పెట్టి పేలడం కానీ చేసేదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మంచి క్లియర్గా కనిపిస్తుంది మీకు. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు కూడా ఇక్కడ ఒక ప్లేస్ని చూపిస్తాను రండి. సో ఇప్పుడు అక్కడ నుండి శత్రువులు వస్తారు కదా, శత్రువులు వచ్చేటప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక బాణాలు గిట్ట లేనట్టయితే ఈ రాజుకు సంబంధించిన భటులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి బాణాలతో ఈ విధంగా దాడి చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుండి గన్స్ కావచ్చు, ఒకవేళ గన్స్ వాడేటప్పుడు గన్స్, అలాగే అంతకు ముందుకు ఓల్డ్ రాజులు ఉన్నప్పుడైతే ఈ యొక్క బాణాలతో దాడి చేసేవాళ్ళు అనమాట ఇక్కడ నుండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ మార్గం అనేది ఏ విధంగా ఉందనేది. ఇక్కడ ఎంతమంది భటులు ఉన్నారు, అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ముందు ఉన్న వాళ్ళకు తెలియకుండా ఉండేందుకు కూడా ఈ విధంగా ద్వారాన్ని అయితే వంపుగా అయితే నిర్మించారు. ఇప్పుడు మనం చూసాంగా ఇది మొదటి చెక్ పోస్ట్ అనమాట. అలాగే అక్కడ చూసినట్టయితే మనకి ఇంకో రెండో చెక్ పోస్ట్ ఉంటుంది. దానిపైన ఇంకోటి 3 చెక్ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఒకసారి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, దానిపైన ఇంకో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. సో వాటి దగ్గరికి వెళ్ళాక ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. సో ఇక్కడ మీకు ప్రహరీ కూడా కనిపిస్తుంది చూడండి, మొత్తం ఈ కోటకు సంబంధించింది. ఈ కోటను పశ్చిమ చాళుక్య వంశానికి సంబంధించిన త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ ఏకశిల గుట్టపై అయితే నిర్మించాడు. అతని పేరు మీదనే దీనికి త్రిభువనగిరి అనే పేరు అయితే వచ్చిందట అప్పట్లో. ఆ పేరు కాస్త క్రమంగా భువనగిరిగా మారిందని అయితే అంటారు. త్రిభువనమల్ల విక్రమాదిత్య తర్వాతకి వచ్చిన రాజులందరూ ఈ భువనగిరి కోటను అయితే డెవలప్ చేశారు. ఒక్కొక్కరికి అయితే దీన్ని డెవలప్ చేసి శత్రువులు ఎవరైనా సరే ఈ కోట లోపలికి ప్రవేశించలేని విధంగా దీన్ని నిర్మించారు. మనం మొదటి చెక్ పోస్ట్ నుండి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ రెండో చెక్ పోస్ట్ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ కూడా అప్పుడు తలుపులు ఉండేవి అనుకుంటా కోటకు సంబంధించినవి. సో ఇక్కడ బట్టలు చెక్ చేసి పైకి పంపించేవాళ్ళు అనుకుంటా. శత్రువులు ఎవరైనా సరే పైన రాజు ఉండే కోట దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ 3 ద్వారాలను దాటుకొని వెళ్ళాలి. ఈ 3 ద్వారాల దగ్గర అయితే భటులు అయితే ఉంటారు. వీళ్ళని దాటుకొని రాజు దగ్గరికి వెళ్ళేలోగా రాజు తప్పించుకోవడానికి వీలుగా కూడా సొరంగ మార్గాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. అలాగే కొన్ని గుహలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకైతే ఇక్కడ ఒక స్వరంగ మార్గం లాంటిది అయితే ఉంది. సో దాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ స్వరంగ మార్గం అలాగే గుహ కూడా ఉంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, కోట కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అలాగే ఇక్కడ నుండి ఒకటి స్వరంగం లాంటిది ఉంది చూడండి పైకి. సో ఈ స్వరంగం అనేది పైకి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, మీకు కనిపిస్తుంది. సో లోపలికి ఉంది స్వరంగం అనేది. సో ఇప్పుడు మనకు అందులోకి పోవడానికి అయితే వీలు కాదు, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అది వాడకుండా ఉంది కాబట్టి, అలా ఏమన్నా పాములు అలాంటివి ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే అందులోకి అయితే మనం అయితే వెళ్ళడం లేదు. డైరెక్ట్ కోట దగ్గరికి అయితే వెళ్దాం.
ఈ గుట్ట పైన రాజులు నివసించక ముందే మానవులు నివసించారనే దానికైతే ఇక్కడ ఆనవాలు అయితే దొరికాయి. మధ్యరాతి యుగం నాటి మానవ నివాసాల జాడలు మరియు నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలు అయితే ఇక్కడ కనుగొన్నారు. ఈ గుట్ట పైన తవ్వకాలు చేస్తే మధ్యరాతి యుగం నాటి బొరిగెలు, అలాగే బాణాలు, రాతి గొడ్డళ్ళు, కత్తులు, సమాధులు ఇలాంటివి ఇంకా చాలా బయటపడ్డాయట. ఈ కోటపైకి వెళ్తుంటే ఇక్కడ చూడండి మొత్తం గోడలు అయితే ధ్వంసం అయిపోయాయి. సో ఇవి ఎప్పుడు మీద పడతాయా అన్నట్లయితే ఉన్నాయి. మొత్తం ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ అయితే మొత్తం ధ్వంసం అయ్యాయి. అలాగే ఇక్కడ మొత్తం చెట్లు కూడా చూడొచ్చు ఏ విధంగా మొలిచాయో. సో ఇక్కడికి పబ్లిక్ చాలానే వస్తున్నారు, కానీ వీటన్నిటిని అయితే ఎందుకు పట్టించుకోవడం లేదో నాకైతే అర్థం కాలేదు. సో ఇప్పుడైతే మనం అయితే కొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఈ కోటకు సంబంధించిన లొకేషన్ అనేది నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూసి మీరైతే ఇక్కడికి రావాలనుకుంటే రావచ్చు. సో ఇక్కడ మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ 3వ చెక్ పోస్ట్ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా చెక్ చేసిన తర్వాతకే పైకి పంపించేవాళ్ళు అనమాట. యువతల సైడ్ బట్టలు ఉండేవాళ్ళు. అలాగే మీకు అక్కడ ఒక చిన్న రూమ్స్ లాంటివి కనిపిస్తున్నాయి చూడండి. ఆ రూమ్స్లలో గన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు ఉంచుకునే వాళ్ళు అనమాట. మనం 3వ ద్వారం నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ నుండి చూడొచ్చు మీకు కోట అనేది పైన కనిపిస్తుంది. సో అక్కడ మీకు పైన కనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మనం ఆ కోట దగ్గరికి అయితే వెళ్దాం. ఈ కోటని మన హిందూ రాజులు పాలించినప్పుడు కట్టినటువంటి గుళ్ళు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించిన గుడి కూడా ఉంది చూడండి. సో మన హిందూ రాజులు ఈ యొక్క కోటను పాలించినప్పుడు దీన్ని కట్టారనుకుంటా. సో అలాగే ఇక్కడ కూడా కొన్ని నిర్మాణాలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా చూద్దాం. సో ఇక్కడ ఒకటి ఆయుధ కారాగారం ఉంటుంది. సో దీన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి. ఇందులో అప్పట్లో ఆయుధాలు తయారు చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది అప్పట్లో ఆయుధ కారాగారం అనమాట. సో ఆయుధాలు తయారు చేయడానికి కావచ్చు, లేదా వంటలు వండేదానికి వీటికి యూజ్ చేసారు అనుకుంటా. ఎందుకంటే పైకి హోల్స్ ఉన్నాయి చూడండి. సో మంట పెట్టినప్పుడు కింద పొగ వెళ్ళిపోవడానికి కూడా పైన అయితే హోల్స్ నిర్మించారు చూడొచ్చు. సో ఇందులో ఆయుధాలు తయారు చేసేవాళ్ళు అనుకుంటా అప్పట్లో. లేదా ఈ ఇక్కడ భటులు ఉంటారు కదా సైనికులు, వాళ్ళకు వంటలు కూడా ఇందులోనే చేసేవాళ్ళు అనుకుంటా. సో ఇది ఎందుకు యూజ్ చేశారనేది అయితే మనకు కూడా క్లారిటీగా అయితే తెలియదు. సో చూడొచ్చు ఇది కూడా ఏ విధంగా ఉందో. ప్రస్తుతం అయితే మొత్తం శిథిలమైపోయింది, కొంతవరకు ఇదైతే బాగుంది. సో అలాగే పక్కన కూడా ఇంకా కొన్ని నిర్మాణాలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా అయితే ఇప్పుడు మనం చూద్దాం. అలాగే అక్కడ చూసినట్టయితే కొన్ని ధ్వంసం అయిపోయిన నిర్మాణాలు ఉన్నాయి. అప్పట్లో అక్కడ మన హిందువులకు సంబంధించిన గుళ్ళు ఉండేవనుకుంటా. సో ప్రజెంట్ అయితే అవన్నీ అయితే మొత్తం ధ్వంసం అయిపోయాయి. సార్ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి చూడండి. సో వీటిలలో అప్పట్లో సైనికులు ఉండేవాళ్ళు అనుకుంటా, లేదా గుర్రాలను కట్టేయడానికి కూడా వాడి ఉండొచ్చు. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది 2 విధాలుగా వాడి ఉండొచ్చు. ఒకటి గుర్రాలని లేదా పశువుల్ని కట్టేయడానికి వాడి ఉండొచ్చు, లేదా రెండోది వచ్చేసి ఇక్కడ ఇందులో సైనికులు ఉంటారు కదా, భటులు ఉంటారు కదా, వాళ్ళన్నా ఉండి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే పైన ఉన్న సీలింగ్ అనేది మొత్తం డ్యామేజ్ అయింది. ఓన్లీ గోడలు అయితే మిగిలిపోయాయి. ఇవి కూడా రాతి గోడలు కాబట్టి ప్రజెంట్ మిగిలిపోయాయి. లేకపోతే ఇవి కూడా మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క లెంత్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఏమనుకోకుండా కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. సో మీరే ఇక్కడికి వచ్చి చూస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ కలగాలన్న ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడికి వెళ్ళే మార్గం కావచ్చు, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కటి అనేది. అందుకే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ఒక్కటి అయితే నేనైతే వీలైనంత వరకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా కోనేరు అనేది. సో ఇలాంటివి అనేది టోటల్గా 7 కోనేరులు అయితే ఉంటాయి. అప్పట్లో రాజులు అనేది వాళ్ళ నీళ్ళ స్టోరేజ్ కొరకు అయితే ఈ 7 కోనేరులు అనేది నిర్మించారు. ఎందుకంటే కింది నుండి
పైకి నీళ్ళు తేవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పట్లో మోటార్లు ఉండేవి కాదు కాబట్టి ఈ కోనేరులు అనేది నిర్మించుకున్నారు. వర్షపు నీళ్ళు అనేది ఇందులో స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. స్టోర్ చేసుకున్న తర్వాతకి వీటిని యూజ్ చేసుకునేవాళ్ళు. సో చూడొచ్చు ఇక్కడ కోనేరు ఇలాంటివి మొత్తం వచ్చేసి ఇక్కడ 7 ఉంటాయి. కింద నుంచి పై దాకా 7 కోనేరులు ఉంటాయి ఇవన్నీ మొత్తం. ఒకసారి పైకి చూడండి, పై వరకు కనిపిస్తున్నాయి చూడండి, మొత్తం 7 కోనేరులు అనేవి. సో కిందికి ఉంటాయి, అలాగే పైకి కూడా ఉంటాయి. పైన కూడా కొన్ని కోనేరులు ఉంటాయి కోట దగ్గర. సో వాటిని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను రండి. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టయితే ఈ కోటను స్పీడ్గా ఎక్కకండి, అక్కడక్కడ కూర్చుంటూ ఎక్కండి. మేము వీడియో తీయాలి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే స్పీడ్గా ఎక్కాం కాబట్టి మాకైతే అల్పిరి వస్తుంది. కానీ సో మీరు స్పీడ్గా ఎక్కకండి, వీలైనంత వరకు టైం తీసుకొని ఎక్కండి. ఇక్కడ కొత్తగా రీసెంట్గా అయితే ఒక టవర్ కూడా నిర్మించారు. సో మీరు ఎదురుగా చూసినట్టయితే ఆ టవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కోట చుట్టూ కూడా కొన్ని అయితే కోనేరులు అయితే ఉన్నాయి, 3 కోనేరులు అయితే ఉన్నాయి. వాటిని కూడా అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు అయితే ఇక్కడ ఒక పిరంగి ఉంది. సో ఈ పిరంగిని చూపిస్తాను చూడండి. శత్రువులు కింద ఉన్న ద్వారాలను దాటుకొని పైకి వచ్చేటప్పుడు వాళ్ళని పేల్చడానికి వీలుగా అయితే ఇక్కడ పిరంగులు అయితే ఉంచారు. ఇక్కడ ఇలాంటి పిరంగులు ఇంకా ఉండేవాట. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది ఒక్కటే ఉంది, మిగతావన్నీ ధ్వంసం అయిపోయాయి. అంటే ఎవరైనా ఎత్తుకపోయి ఉండొచ్చు లేదా ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. సో ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఇది ఒక్కటే ఉంది. సో ఇక్కడ నుండి శత్రువులు ఎవరైనా కింది నుండి వచ్చినట్టయితే వాళ్ళని పేల్చేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మీకు చూడొచ్చు పిరంగి అనేది ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు మనమైతే కోట లోపలికి అయితే వెళ్దాం. కోట లోపలికి వెళ్ళి ఈ కోట లోపల ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. ఈ కోట పక్క ఇంకో రూమ్ కూడా నిర్మించారు చూడండి. ఈ రూమ్ కూడా కొత్తగా నిర్మించారు అనుకుంటా. అంటే కోటను చూడడానికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అయితే ఆ రూమ్స్ కొత్తగా నిర్మించారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇక్కడ కోట లోపలికి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. ఇక్కడ నుండి ఒకప్పుడు రాజులు కోట లోపలికి వెళ్ళే వాళ్ళు అనమాట. అప్పట్లో రాజులు కోటలు గుట్టలపై నిర్మించుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అప్పట్లో ఫ్యాన్లు కరెంటు ఉండేది కాదు కాబట్టి గాలి కావచ్చు, వెలుతురు కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా రావడానికి కూడా వీటిని అప్పట్లో నిర్మించుకునే వాళ్ళు. అలాగే శత్రువుల నుండి తప్పించుకోవడానికి కావచ్చు, అలాగే శత్రువులు ఎక్కడి నుండి వస్తున్నారనేది చూడడానికి వీలుగా ఉండేందుకు కావచ్చు, చాలా రీజన్స్ వల్ల కూడా కోటలు అనేది ఎక్కువగా రాజులు అప్పుడు గుట్టలపైన నిర్మించేవాళ్ళు. ఈ కోటపైకి ఎక్కి నిలబడి చూసినట్టయితే 5 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే శత్రువులు కూడా ఈజీగా కనిపించేవాళ్ళు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే ఒకప్పుడు కుతుబ్ షాహీలు కావచ్చు, కాకతీయులు, చాళుక్యులు వీళ్ళందరూ నివసించినటువంటి కోట. సో ఒకసారి కోట మొత్తం చూడండి ఏ విధంగా ఉందనేది. అలాగే కోట పైన డిజైన్స్ చూడండి, మొత్తం దీనిపైన డిజైన్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం అయితే సగం వరకు అయితే ధ్వంసం అయిపోయింది. అలాగే ఈ కోట లోపల కొన్ని కోట కిందికి వెళ్ళడానికి అలాగే పైకి వెళ్ళడానికి మార్గాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా ఇప్పుడు నేను చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అయితే ఈ కోట పైకి వెళ్ళొచ్చు. అలాగే కోట కిందికి కూడా వెళ్ళడానికి ఇంకో మార్గం అయితే ఉంది. సో దాని దగ్గర కూడా వెళ్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే కోట కిందికి వెళ్ళి చూసిన తర్వాతకి పైకి వెళ్దాం. దగ్గరికి అంటే సో ఇక్కడ నుంచి అనుకుంటా కిందికి వెళ్ళేది. సో మనం ఈ కోట కిందికి వచ్చాక ఇక్కడ చూడండి ఒక రోల్ కూడా ఉంది చూడండి. సో ఇది ఒక 100,000 సంవత్సరాల క్రితం నాటి రోల్ అనుకుంటా. సో రోల్ చూడండి ఏ విధంగా ఉందో. ఈ కోట బయటికి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ కోట అనేది ఎంత పెద్దగా ఉంటుంది, అలాగే దీని యొక్క వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది ఈ కోట అనేది. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే కింద కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రూమ్స్ అయితే ఉన్నాయి. సో వాటి దగ్గర కూడా వెళ్దాం. 3000 సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన ప్రతి ఒక్క రాజు ఈ భువనగిరి కోటను కూడా పాలించాడట. సో 3000 సంవత్సరాల నుండి ప్రతి ఒక్క రాజు ఈ యొక్క భువనగిరి కోటను అయితే పాలించాడు. సో చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ యొక్క కోట అనేది. సో చూస్తున్నారుగా కోట కింద ఉన్నటువంటి రూమ్ని. సో ఒకప్పుడు ఇందులో ధాన్యం స్టోర్ చేయడానికి కావచ్చు, లేదా వేరే అవసరాలకు దీన్ని యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా, లేదా రాజులకు సంబంధించిన వంటలు చేయడానికి కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు కావచ్చు, అలాగే ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ దానికి యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా దీన్ని.
చూడండి ఏ విధంగా ఉన్నాయి రూమ్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ మనం కోట పైకి అయితే వెళ్ళి చూద్దాం వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో. సో ఒకసారి ఇక్కడ చూడండి ఈ రూమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ ఒక గైడ్ ఉంటే బాగుండేది, ఎందుకంటే ఇక్కడ ఏ రూమ్స్ దేనికి వాడారు, అలాగే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏమిటనేది ప్రతి ఒక్కటి అయితే చాలా మందికి తెలియదు. సో వాళ్ళుండి ఇవన్నీ చూపిస్తే బాగుండేది. మళ్ళీ మనం కింది నుండి కోట లోపలికి వచ్చాక ఈ కోట పైకి వెళ్ళనీకైతే 2 సైడ్ల నుండి మనకైతే మెట్లు అయితే ఉంటాయి. సో మనం ఒక సైడ్ నుండి అయితే వెళ్దాం ఇప్పుడు పైకి. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు వాటర్ స్టోర్ చేసుకోవడానికి తొట్లు కూడా ఉన్నాయి చూడండి. వీటిలలో ఒకప్పుడు వాటర్ స్టోర్ చేసేవాళ్ళు అనమాట. సో చూడొచ్చు మీరు వాటర్ స్టోర్ చేయడానికి ఎలాంటి తొట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ కోటకి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కోనేరు ఉంది చూడండి. ఈ కోనేరులో నీళ్ళే అప్పుడు రాజులు అయితే యూజ్ చేసుకునే వాళ్ళు అనమాట, ఆ కోటలో ఉండే రాజులు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నీళ్ళు అనేది అప్పట్లో ఫ్రెష్గా ఉండేవి, ఇప్పుడు మొత్తం అయితే ఖరాబ్ అయ్యాయి, కానీ అప్పట్లో ఫ్రెష్గా ఉండేవి అనమాట. ఈ వాటర్నే రాజులు వాళ్ళ అన్ని అవసరాలకు యూజ్ చేసుకునే వాళ్ళు. అలాగే వర్షం వచ్చినప్పుడు ఈ కోనేరు నిన్నట్లయితే ఇందులో నీళ్ళు అనేది మళ్ళీ కింద ఇంకో కోనేరు ఉంటుంది, అందులోకి వెళ్ళేవి. మళ్ళీ దాంట్లో నిన్నట్టయితే దాని పక్క మట్టి ఇంకో కోనేరు ఉంటుంది, అందులోకి వెళ్ళేవి అనమాట. నీళ్ళు అనేది వేస్ట్ అయ్యేవి కాదు అప్పట్లో. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సీలింగ్ అయితే మొత్తం అయితే ధ్వంసమైపోయింది. అలాగే ఇక్కడ మీరు చూడండి పైన ఉన్న గోడ మొత్తం ఈ చెక్కల పైన ఆగింది చూడండి. ఒకవేళ కనుక ఆ చెక్కలు కనుక ఇరిగినట్టయితే గోడ మొత్తం కింద పడిపోతుంది. సో అక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఈ గోడల పైన డిజైన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో మొత్తం. ఇక్కడ ఇంకా అప్పట్లో చాలా రూమ్స్ ఉండేవి అనుకుంటా, మొత్తం అయితే ధ్వంసం అయిపోయాయి. ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే మిగిలాయి. సో ఇంత ముందుకు నేను చూపించానుగా అంతవరకే బాగున్నాయి, మిగతా అనేది మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఇక్కడ రాజుకు సంబంధించిన రూమ్స్ వేరే, రాణికి సంబంధించిన రూమ్స్ వేరే, ఇవన్నీ ఉండేవి అనుకుంటా. కానీ ప్రజెంట్ అయితే ఇవన్నీ ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి కూడా ఎక్కువ రోజులు అయితే ఉండే విధంగా అయితే లేవు. అలాగే ఇక్కడ చూడండి లోపల ఒక మోరి లాంటిది ఉంది చూడండి. సో ఇక్కడ మనకు నీళ్ళ తొట్టి అయితే ఉంది కదా, సో అక్కడికి నీళ్లు వెళ్ళడానికి పైన పడ్డ స్లాబ్ మీద పడ్డ నీళ్ళు అనేది అక్కడ వెళ్ళడానికి ఇది నిర్మించారనుకుంటా. ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం. మనం ఈ కోటపైకి అయితే 2 సైడ్ల నుండి వెళ్ళొచ్చు, కానీ 2 సైడ్ల నుండి పైకి వెళ్ళే మార్గం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఇరుకుగా అయితే నిర్మించారు. సో ఇలా అప్పట్లో ఎందుకు నిర్మించారు అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారుగా ఇది కోట పైన అనమాట. ఒకప్పుడు రాజులు ఎవరైనా శత్రువులు ఇట్లా వస్తుర్రా లేదనేది ఇక్కడ నుండి పైనుండి చూసేవాళ్ళు అనమాట. ఒకసారి దీని పైనుండి వ్యూ అనేది చూడండి ఏ విధంగా ఉందనేది. ఫ్రెండ్స్ అలాగే ఈ కోటకు సంబంధించిన డ్రోన్ వ్యూ కూడా చూడండి ఏ విధంగా ఉంటుందనేది.
సో ఈ కోట పైన చూసుకున్నట్టయితే ఒక సగం వరకు అయితే ధ్వంసం అయిపోయింది. సో మిగతాది కూడా చాలా వరకు అయితే డ్యామేజ్ అవుతుంది. సో నాకు తెలిసి ఇంకో 1 year తర్వాత మాత్రం దీనిపైకి ఎవరిని రానియర్ అనుకుంటా. సో చూశారుగా ఫైనల్గా ఈ కోట అనేది ఏ విధంగా ఉందనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.